హలో అన్న, మీ పేరు? నా పవన్. ఇప్పుడు యూట్యూబర్ పనుమంతి మీద కామెంట్స్ వస్తున్నాయి, చాలా మంది సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారన్న? మీ అభిప్రాయం ఏంటి? నిజంగా పనుమంతు వాడికి సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఏం లేదు, అన్నీ వదిలేసిండు. ఆడేదో పెద్ద ఉద్ధరించడం పెడితే ఇప్పుడు వాడు చాలా విషయాలు ఆదిపురుషు అప్పుడు కానీ పల్లె ప్రశాంత్ అప్పుడు కానీ చాలా మంది కాంట్రోల్ చేస్తే వానికి బుద్ధి ఏంటంటే ఎప్పుడు పడితే వీని మీద ట్రోల్ చేయడం, ఏమైనా రియాక్ట్ అవ్వడం, అదే పని ఏం పని ఉండదు. సో నిజంగా నిజంగా నేను అసలు ఊహించలేదు. వాడు ఒక చిన్న పాప ఒక చిన్న పాప దాని బెల్ట్ ఇప్పుతుంటే ఆ పాపను కూడా వాడంతా గలీజే మాట నిజంగా నోరుతో చెప్పలేకపోతున్నాయి. కానీ నిజంగా వాడు ఎంత చెత్త నా కొడుకంటే ఈరోజు అర్థమైనా నిజంగా. సో కాలం బుద్ధి చెప్తాను అంటారు కదా, ఈరోజు నిజంగా కాలం బుద్ధి చెప్పాను. ఎప్పుడో వాడు చాలా మంది వాక్కుండా వస్తుంటాడు, వీడు దొరకపోవడా అనుకున్నాను. నిజంగా ఈరోజు చూస్తుంటే వాడు అన్న నిజంగా ముందు హ్యాట్సాప్ అనిపించాను. సాయంత్రం తేజ నిజంగా ఫస్ట్ రియాక్ట్ అయ్యాడు, వేరే లెవెల్ అన్న. నిజంగా హ్యాట్సాప్. నిజంగా మెగా ఫ్యాన్ నుంచి తన రియాక్ట్ కానీ మనం అంత ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా మనం వదిలిపెట్టాము 100% మీద ఏదో ఒక పోక్స్ ఇట్టామో కానీ ఏదో ఒక చట్టం వేసి ఆయన శిక్షిస్తాను. సో నాకు అనిపించింది రేవంత్ రెడ్డి అసలు ఊరుకోవడం. ఎందుకంటే చెప్తాను, మొన్న ఒక డ్రగ్స్ కేసులోనే పెద్ద ఏంది సినిమా పెద్దవాళ్ళకే చెప్పింటాను, మీరు డ్రగ్స్ కేసు సంబంధించిన ఒక చిన్న వీడియో చేస్తేనే తప్ప మీకు బెనిఫిట్స్ ఆఫ్ పర్మిషన్ ఇవ్వని. సో తన సినిమా మీద అంత ఆగ్రహం ఉన్న వ్యక్తి ఈరోజు ఒక అమ్మ మీద ఇంత ఉంటా 100% ఊరుకోడు. నా నమ్మకం మీద రేవంత్ రెడ్డి ఊరుకోడు. అది సేమ్ ఇంకోటి నా మంచు ట్వీట్ చేస్తే అమ్మ తోటని 100% వదిలిపెట్టా అన్నాడు. నిజంగా ఇట్లా ఒక విషయాన్ని పట్ల రియాక్ట్ అవ్వడం అని చాలా మంచి పద్ధతి. ఎందుకన్నా మీరు చూడండి, ఎన్నో ఇట్లాంటి వాళ్ళకి వదిలేయడం వల్ల చిన్న అమ్మాయిల మీద దిలిసిన వాళ్ళు కానీ అక్కడ ఎక్కడ కానీ సో చిన్న పిల్లల మీద 15 years 18 అదేమంటే 9-8 పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. నిజంగా పనిమంత్రి అంటాను వాడు నిజంగా పనిలే అంటాను కొడుతుంది వేసిన కొడుకున్నాడు. తర్వాత క్షమాపణగా వచ్చి మీడియా ముందుకు చెప్పాడు కదా, దాని గురించి ఏమంటారు? అన్న క్షమాపణ నువ్వు మాట్లాడే ముందుకు కరెక్ట్ ఉంటే క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు కదా అన్న. సో నిజంగా ఒక చిన్న అమ్మాయి గురించి మాట్లాడడం చాలా బాధ అంటే చాలా బాధ అనిపిస్తుంది. సో ఇప్పుడు వాడు ఎంత ఆల్రెడీ మీద కేసుల్లో నోటీస్ చేశారు, ఆల్రెడీ చాలా చట్టాలు తీసుకొచ్చారు కాబట్టి అది చేయడం చాలా తప్పు అనిపించింది అన్న. నిజంగా అటువంటి వాళ్ళని ఊరుకోవద్దని అనిపిస్తుంది అన్న. ఓకే, థ్యాంక్స్. డన్.